హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చెన్నై వ్లాగ్స్. ఈరోజు ఖైరతాబాద్ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ పెయింటింగ్ కూడా అయిపోయింది. చూడండి, కంప్లీట్గా రెడీ అయిపోయింది ముస్తాబ్. నాకు చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ వెళ్ళినందుకు. చూడండి, ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఉన్నాయి. ప్రతి విగ్రహానికి పెయింటింగ్ వేస్తున్నారు. ఇంకా పెయింటింగ్ ఆల్మోస్ట్ పైన జరుగుతుంది. చూడండి, తల భాగంలో ఒకతను పెయింట్ వేస్తున్నారు. అండ్ లడ్డు సంబంధించిన డిజైన్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే కంప్లీట్గా అయిపోయింది అన్నమాట వర్క్. అండ్ గణేష్ విగ్రహానికి కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ కాలేదు, పెండింగ్లో ఉన్నాయి. కళ్ళు అయినా ఇంకా ఇతరత్ర కొన్ని పనులు అయితే ఉన్నాయి. కిరీటం దగ్గర కూడా ఒకతను పెయింట్ వేస్తున్నాడు. చూడండి, కిరీటంకి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా. చూడండి, డెబ్బై అడుగుల ఖైరతాబాద్ గణేష్ 2024 మన ఖైరతాబాద్ గణేష్. చూడండి, చూడండి లెఫ్ట్ సైడ్లో ఆల్మోస్ట్ పెయింట్ అయితే పూర్తయిపోయింది. అండ్ గణపతి కాళ్ళ వద్ద అండ్ ఎలుక వాహనానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న విగ్రహాలకు పెయింటింగ్ అయితే కాలేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి తీశాను అనమాట వీడియో. చూడండి, మీడియా వాళ్ళు కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు కూడా. ఇది వినాయకునికి లెఫ్ట్ సైడ్లో ఉన్న విగ్రహాలు ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం ఫినిష్. ఇంకా 2 days అయిందంటే అసలు ఇక గల్లీలోకి రావడానికే ఉండదు, ఫుల్ రద్దీగా ఉంటుంది భక్తులతోటి. ఇప్పుడైతే కొంచెం వెహికల్ తిరగడానికైతే ఉంది. చూడండి, మనకు కూడా ఏం రెస్ట్రిక్షన్ లేదు, వీడియో అయితే తీయనిచ్చారు. మీరు కూడా చూడాలనుకుంటే రావచ్చు. చూడండి, ఇక్కడ పెయింట్ వేసి అతన్ని అబ్జర్వర్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నమాట. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. చూడండి మళ్ళీ ఒకసారి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్, మరి ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టాటా.